జై శ్రీరామ్. ప్రేక్షకులకు స్వాగతం. 2026 మార్చి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలాఫలాలు. ముఖ్యంగా ఈ మార్చి మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీన రాశిలో సంచారం, గురువు గారు వక్రించి మిథునంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ మార్చి 11వ తేదీ ఆయన వక్రత్యాగం చేస్తున్నారు. ఈ వక్రత్యాగం వలన మళ్ళీ తిరిగి కొన్ని రాశుల వాళ్ళకి మళ్ళీ గురుబలం అనేది గురుబలం యొక్క సహాయం దొరకబోతుంది. సహాయం అని మాత్రమే చెబుతున్నాను. ఎందుకంటే ఈ గురుబలం అనేది ఇప్పుడు మార్చ్ 11వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు మాత్రమే ఈ గురు వక్రత్యాగం చేసిన తర్వాత మళ్ళీ కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం రాబోతుంది. జూన్ 1వ తేదీ తర్వాత ఈ ఏదైతే గురుబలం ఇప్పుడు అనుభవిస్తున్నారో వాళ్ళకి గురుబలం తగ్గిపోతుంది. మళ్ళీ జూన్ 1వ తేదీ నుంచి వేరే రాశుల వాళ్ళకి గురుబలం వస్తుంది. అంటే గురుబలం గోచరంలో మనకెందుకు కావాలి అంటే మన వైయక్తిక జాతకరీత్యా గ్రహదశలు బాలేనప్పుడు, గ్రహ స్థానాలు బాగలేనప్పుడు, మనం పుట్టినప్పుడు గ్రహదశలు బాలేనప్పుడు తీవ్రంగా కష్టాలు అనుభవిస్తూ ఉద్యోగంలో చికాకులు, మానసికంగా, శారీరకంగా, ఆర్థిక పరంగా చాలా ఒడిదుడుకులు అనుభవిస్తూ వెళ్తూ ఉంటాం. ఈ గోచారంలో గురుబలం వచ్చినప్పుడు ఏదైతే ఇబ్బందులు మనం పడుతూ ఉంటామో అవి కాస్త తగ్గుతాయి. ఎవరో ఒకరు హెల్ప్ చేయడము, కొంచెం ఆర్థిక విషయాలలో కొంచెం పాజిటివ్గా ఉండడము, అనుకున్న పనులు సరిగ్గా చేసుకోవడము, సరైన మార్గంలో నడవడము, ఇవన్నీ కూడా గురుబలం వచ్చినప్పుడు జరుగుతుంది. మెయిన్ ఆత్మస్థైర్యం ఉంటుంది. సో గురుబలం అనేది తాత్కాలికం. అంటే మెయిన్ మన జాతకరీత్యా ఏది ఉంటుందో అది మెయిన్ ఇంపార్టెంట్. దీన్ని సోది అనుకోకండి. డైరెక్ట్ రాశి ఫలితాలు, కోట్లు సంపాదిస్తారు, మీకు విపరీత రాజయోగాలు, ఇవన్నీ కూడా గోచారంలో వర్తించవు, చెప్పలేము. లక్షల మంది ఉంటారు ఒక్కొక్క రాశిలో, అందరికీ ఒకేలాగా ఉండదు. దీన్ని అర్థం చేసుకోండి, వాస్తవాన్ని గ్రహించండి. అలానే కొంతమంది నాకు కొన్ని క్వశ్చన్ అడుగుతుంటారు ఫోన్ చేసి, మీరు ఒక రకంగా చెప్తారు, వేరే ఆస్ట్రాలజర్ ఒక రకంగా చెప్తారు. సో అని అవే 9 గ్రహాలే, అవే 12 రాశులే. ఇప్పుడు యూట్యూబ్ రాకుండా ముందు కూడా జ్యోతిషం అనేది ఉంది. అప్పుడు ఎక్కువ జాతకాలు చూసేవాళ్ళు కాదు, ప్రశ్నాకుండలి వేసేవాళ్ళు. ఆ ప్రశ్నాకుండలిలో ఆ వ్యక్తి వచ్చినప్పుడు, ఆ ప్రశ్నాకుండలి వేసినప్పుడు ఆ వ్యక్తి ఏ బాధపడుతూ, ఏ విషయాల్లో బాధపడుతూ నా దగ్గరికి వచ్చాడు అనేది వాళ్ళు గ్రహించేవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు ఉపాసన చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసి జ్యోతిష్యం చెప్తా ఉండలేదు. యాక్చువల్లీ అంటే వాళ్ళు ఉపాసన చేసేవాళ్ళు. అంటే ప్రతిరోజు కూడా జ్యోతిష్కుడికి వాక్సిద్ధి ఉండాలి. సో ఆ వాక్సిద్ధి పొందాలి అంటే జ్యోతిష్కుడు దేవుడు కాదు. దేవుడి ఆశీర్వాదం జ్యోతిష్కుడికి పెద్దగా అంటే ఉండదు. అందరికీ ఎలా ఉంటుందో అలాగే ఇతనికి కూడా, జ్యోతిష్కుడికి కూడా ఉంటుంది. జ్యోతిష్కుడు ఉపాసన కార్యక్రమాలు చేయాలి. ఏదో గాయత్రి మంత్రమో అనుష్ఠానం చేసుకోవాలి, సిద్ధించుకోవాలి. లక్షల సంఖ్యలో, కొన్ని కోట్ల సంఖ్యలలో ఆ గాయత్రి మంత్రం కావచ్చు, లేదా ఓం నమ శివాయ అనే మంత్రం కావచ్చు, బాగా ఆ సిద్ధి పొందిండాలి. అప్పుడే అతని వాక్ సిద్ధి ఇతరులకి వర్తిస్తుంది, అప్లై అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అందరూ సాఫ్ట్వేర్, నేను ఒక సాఫ్ట్వేరు, అతను ఒక సాఫ్ట్వేరు, ఆ అమ్మాయి ఒక సాఫ్ట్వేరు, ఇలా సాఫ్ట్వేర్ మీద ఆధారపడి వెళ్తున్నాం. పంచాంగం చూసి చెప్పేవాళ్ళు తక్కువైపోయారు. 90% లేదు. పంచాంగం ఎలా చూడాలో కూడా 90% తెలీదు. అలాంటి పరిస్థితులే ఏర్పడుతున్నాయి ఇప్పుడు. డైరెక్ట్ సాఫ్ట్వేర్లో డేట్ ఆఫ్ బర్త్ కొట్టగానే వచ్చేస్తుంది డీటెయిల్స్. బట్ విషయాన్ని గ్రహించి దాన్ని ఎలా చెప్పాలి, అష్టకొర్గ బిందువులు అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకొని చెప్పాలి. సో ఈ గురుబలం మళ్ళీ కొన్ని రాశులకి రాబోతుంది. రాహు కుంభరాశిలో సంచారం, కేతు సింహరాశిలో సంచారం, సూర్యుడు మార్చి 15వ తేదీ వరకు మాత్రమే కుంభంలో సంచారం, తదుపరి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నారు. శుక్రుడు మార్చి 2వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వరకు ఉచ్చక్షేత్రమైన మీనరాశిలో సంచారము, మార్చి 26వ తేదీ తర్వాత మేషంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక బుధుడు మార్చి 1వ తేదీ నుంచి మార్చి 21వ తేదీ వరకు వక్రించి కుంభంలో సంచారం, మార్చి 21వ తేదీ వక్రత్యాగం చేస్తున్నారు. ఇక ఈ మాసమంతా కూడా కుజుడు కుంభంలో సంచారం.
ఈ గ్రహ సంచార రీత్యా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఒక్క రాశి గురించి తెలుసుకుంటూ వెళ్దాం. ఇంకా మార్చ్ మాసంలో తులారాశి వాళ్ళ ఫలాఫలాలు. ఈ తులారాశి వాళ్ళకి ఈ మార్చ్ మాసంలో ముఖ్యంగా మార్చ్ 3వ తేదీ చంద్రగ్రహణము, కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతుంది లాభస్థానంలో. ఇది ఏమి మీకు ఎఫెక్ట్ ఉండదు, డోంట్ వరీ. ఇక మార్చ్ 11వ తేదీ గురు వక్రత్యాగం చేస్తున్నాడు. దీని వలన మళ్ళీ గురుబలం యొక్క సహాయం మీరు పొందుకోబోతున్నారు. సో విద్యార్థులు చదువుల పట్ల ఇంట్రెస్ట్గా ఉంటారు. మీరు అనుకున్న కాలేజీలో సీట్లు దొరకడము, ప్రయాణాలు ఎక్కువ చేస్తారు, తీర్థక్షేత్రాల దర్శనాలు, తండ్రితో ఉన్న విభేదాలు లేదా సోదరులతో ఉన్న విభేదాలు తగ్గుతాయి. ఇలాంటి మంచి శుభయోగాలు ఉన్నప్పటికీ కూడా 6వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. 6వ స్థానంలో శుక్రుడు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉంటున్నాడు, మీ యొక్క రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు. ఎవరైతే బిజినెస్ రంగంలో ఉంటున్నారో వాళ్ళకి అనుకూలతలు ఏర్పడతాయి. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు అంటే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, బిజినెస్లో ఉన్న వాళ్ళకి మీ మాట వర్కర్స్ వింటారు. మీరు బాగా మీ యొక్క వ్యాపారంలో సక్సెస్ని సాధిస్తారు. అయితే స్త్రీలతో విభేదాలు వచ్చే సూచనలు ఉంటాయి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఎవరినైనా ఇష్టపడుతూ ఉంటారు మీరు, ఒక అమ్మాయినో లేదా అబ్బాయినో, అక్కడ మీకు బ్రేకప్ లాంటిది జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎవరైనా స్త్రీలు ఇష్టపడుతూ ఉంటే వాళ్ళు వద్దు, నాకు అవసరం లేదు అంటే అక్కడికక్కడే విడిచిపెట్టండి, లేదంటే కోరి మళ్ళీ ప్రమాదాలు తెచ్చుకుంటారు. ఎందుకంటే పంచమ స్థానంలో 4 గ్రహాల సంచారం జరుగుతుంది. 4 గ్రహాల సంచారం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా కొంతమందికి ఆర్థిక విషయాలలో చాలా ఒత్తిడులు, డబ్బుకి సంబంధించిన విషయాలు ఒత్తిడులు ఉంటాయి. కొంతమందికి ఎందుకంటున్నాను అంటే ఎవరికైనా కుజమహాదశ, బుధభుక్తినో లేకపోతే రాహుభుక్తి, సూర్యభుక్తి జరుగుతున్న వాళ్ళకి ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చే సూచనలు ఉంటాయి. సో పంచమ స్థానంలో 4 గ్రహాల యుతి జరుగుతుంది కాబట్టి మెంటల్ టెన్షన్ ఏర్పడబోతుంది. ఈ ప్రేమికులు కూడా మెంటల్ టెన్షన్ తీసుకొని ఏదేదో మాట్లాడి స్త్రీలతో అవిరోధాలు తెచ్చుకొని ఇబ్బందులు పడతారు. అలానే పంచమ స్థానంలో రాహు లాంటి గ్రహము బుధుడితో, అందులో కుజయుతితో ఉండడం అనేది షార్ట్ కట్లో మనీ చేద్దాం, షార్ట్ కట్లో మనీ అర్న్ చేయాలి అని ఒక తపన పెరిగి జూజు, బెట్టింగులు ఇట్లా కట్టి డబ్బులు నష్టపోయే సూచనలు కూడా ఉంటాయి. ఇదేంటండి స్టార్టింగ్లో ఆర్థిక లాభాలు ఉన్నాయని చెప్పారు అని అనుకోవచ్చు. గురుబలం వస్తూ ఉంది, సో ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. బట్ ఈ పంచమ స్థానంలో ఇలాంటి గ్రహస్థితులు ఉన్నప్పుడు కొంతమందికి ఆ పంచమ స్థానంలో ఏ గ్రహాలు ఉంటున్నారో వాళ్ళ దశాభుక్తులు ఎవరికైనా జరుగుతూ ఉంటే మాత్రమే వాళ్ళకి తీవ్రమైన ఒత్తిడులు, ఆర్థిక విషయాలలో మీకు ఒక రికగ్నైజేషన్ కోల్పోతారు, మీకున్న గుర్తింపు నష్టం తెచ్చుకుంటారు, మీకున్న పేరు ప్రఖ్యాతలు తగ్గుతాయి, మిత్రులతో విభేదాలు, నమ్మి మోసపోవడము, ప్రేమికుల మధ్య తగాదాలు, అవిరోధాలు, షార్ట్ కట్లో మనీ అర్న్ చేద్దామని వెళ్ళి డబ్బులు నష్టపోవడము, లేనిపోని చెడు ఆలోచనలు, చెడు వ్యసనాలు, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. 6వ స్థానంలో శుక్రుడు ఉండడము అంత మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు? స్త్రీలతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. వాళ్ళు ఏదైనా సరే, మీ భార్య కావచ్చు, అక్క చెల్లి కావచ్చు, మీ ఫ్రెండ్ కావచ్చు, అది వద్దు అంటే వద్దు, ఆపేయండి. లేదంటే అక్కడ అవిరోధాలు వ్యక్తమయ్యే సూచనలు, మీ మీద ఏదో ఒకటి చెడ్డ పేరు మీ మీద వచ్చేస్తుంది వాళ్ళ నుంచి. మీ గురించి నెగిటివ్గా ఆలోచిస్తారు ఈ సమయంలో. ఇలాంటి గ్రహస్థితులు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది, దీనికి ఏమీ సంబంధం లేదు. తులారాశి వాళ్ళకి ఏం పెద్దగా డిస్టర్బెన్సెస్ ఉండదు. బట్ వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి వ్యాపారంలో చాలా అమౌంట్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఇక ఈ తులారాశి వాళ్ళు తప్పనిసరిగా ఇలాంటి పంచమ స్థానంలో ఇలాంటి గ్రహస్థితులు ఉన్నప్పుడు శివుడి యొక్క పూజన చేయండి, శివుడి యొక్క ఆరాధన చేయండి. ఓం నమ శివాయ రోజు వేసాలు చదువుకోండి. అలానే మీకు ఇష్టమైన దేవతకు లేదా దేవుడుకు, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యకు ఎరుపు రంగుల పూలతో ఆరాధించండి. కాలభైరవేశ్వర అష్టకాన్ని 8 సార్లు మానకుండా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇక మార్చి 15వ తేదీ తర్వాత సూర్యుడు 6వ స్థానంలోకి వెళ్ళిపోతాడు. సో కోర్టు విషయాల్లో, తగాదాల విషయాలలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాలలో కూడా, అది కూడా నేను చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. సో ఈ పరిహారాలు చేసుకోండి తులారాశి వాళ్ళు తప్పనిసరిగా. సో మీకు కొంచెం నెగిటివిటీ తగ్గుతుంది. ముఖ్యంగా చెడు ఆలోచనలు రాకుండా చూడండి. షార్ట్ కట్లు మనీ అర్న్ చేద్దాం వద్దు, ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం వద్దు. సో ఇది చూడండి. ఇంకా ఎవరైతే వీడియో చూస్తున్నారో నచ్చితే మాత్రమే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే
ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ కంపల్సరీ కావాలి. సింపుల్ రెమెడీస్ ఉంటాయి. సింపుల్ ఫీజు ఉంటుంది. మీరు ఇబ్బంది పడకండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా ఉండదు నా దగ్గర. సో కాల్ చేయండి. నేనే రిసీవ్ చేస్తాను. ఇంకా వేరే ఎవరు రిసీవ్ చేయరు. సో సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.